కాంగ్రెస్ సర్కార్ చర్యలతో తెలంగాణ ఖ్యాతికి భంగం వాటిల్లుతోంది. ఒకనాడు తెలంగాణ గురించి గొప్పగా చెప్పుకున్న ప్రపంచం నేడు అవమానకరంగా చూస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తున్న మిస్ వరల్డ్ 2025 వివాదాస్పదమవుతోంది. కంటెస్ట్ మధ్యలోనే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అర్ధాంతరంగా వైదొలగటం సంచలనంగా మారింది. సన్ ఇంగ్లాండ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేసింది. మిస్ వరల్డ్ 2025 నిర్వహణ అధ్వానంగా ఉందని ఆరోపించింది. పోటీదారులను గ్లామర్ బొమ్మల్లా ట్రీట్ చేశారంటూ మ్యాగీ వ్యాఖ్యానించింది. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఫుల్ మేకప్ లో ఉండాలని ఒత్తిడి చేశారని మిల్లా మ్యాగీ వాపోయింది. మధ్య వయస్కులైన మగవారి మధ్య తమను పరేడ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేసింది. తమను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లా కాకుండా వ్యభిచారుల్లా ట్రీట్ చేస్తున్నారన్న భావన కలిగిందని తెలిపింది. ఈ అనైతిక వ్యవహారం నచ్చకే పోటీ మధ్యలోనే వైతొలిగినట్లు మిల్లా మ్యాగీ ప్రకటించింది. మిస్ వరల్డ్ పోటీలంటే అందాల పోటీతో పాటు ప్రపంచానికి సేవ చేసే అవకాశం ఉంటుందని భావించినట్లు మ్యాగీ తెలిపింది. కానీ ప్రపంచ సుందరీమణులను ఎగ్జిబిషన్లో బొమ్మల్లా షోకేస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మిల్లా మ్యాగీ ఆరోపణలతో మిస్ వరల్డ్ 2025 నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లా మ్యాగీ ఆరోపణలతో మిస్ వరల్డ్ 2025 నిర్వహణ లోపాలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ప్రపంచ సుందరీమణులను ఇబ్బంది పెట్టిందెవరు? ప్రపంచ సుందరీమణులను మధ్య వయస్కుల మధ్య పరేడ్ చేయించిందెవరు? అసలే మిస్ వరల్డ్ నిర్వహణపై తీవ్ర అభ్యంతరాలున్న వేళ తాజా ఆరోపణలతో సర్కార్ ఆగమవుతోంది. రాష్ట్రానికి పేరు తెచ్చే ప్రోగ్రామ్స్ కాకుండా అప్రతిష్ట పాలు చేసే పోటీలెందుకని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాలన పక్కకు పెట్టి సీఎం మొదలుకొని మంత్రులంతా అందాల పోటీల చుట్టూ తిరిగారు. తడిసిన ధాన్యంతో గోసపడుతున్న అన్నదాతలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరించింది. చివరకు అందాల పోటీలు సైతం అధ్వానంగా నిర్వహించడంతో తెలంగాణ అప్రతిష్ట పాలు అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్ర సర్కార్ వరంగల్లో అత్యుత్సాహం ప్రదర్శించింది. మిస్ వరల్డ్ పోటీదారులు వరంగల్ వెళ్లిన సందర్భంగా అక్కడి మహిళలను ప్రభుత్వం అవమానించింది. స్థానిక మహిళల చేత మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించింది. కాంగ్రెస్ సర్కార్ అనైతిక చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఇది సంప్రదాయమా అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మిస్ వరల్డ్ 2025 కాంట్రవర్సీగా మారటం, అర్ధాంతరంగా ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ వైదొలగటం సంచలనంగా మారింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా మీరు ఇంతకుముందు చెప్పినట్లుగానే మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉందంటూ కూడా ఇప్పటి వరకే చాలా మంది నుంచి కూడా ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే ఉన్నారో మిల్లా మ్యాగీ తాను వారం కిందే వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. పోటీల నుంచి కూడా తాను తప్పుకున్నట్టుగా ఇప్పటికి నిన్న సన్ సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కూడా తాను ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల్లో ఇలాంటి ఘటనల్లో ఎప్పుడు చోటు చేసుకోలేదు. ఒక వేషలాగా నన్ను ట్రీట్ చేశారు, అక్కడ ఒక బొమ్మలాగా నన్ను వ్యవహరించారు, పూర్తి స్థాయిలో ఫుల్ మేకప్ తో ఉండాలి, కనీసం బ్రేక్ఫాస్ట్ చేసే టైంలోనైనా మేకప్ తో ఉండాలి, అంతేకాకుండా ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో, పెద్ద ఎత్తున బడా నేతలు ఉన్నారో వాళ్ళ ముందు కూడా అదే రకమైన డ్రెస్సులు, అదే రకమైన మేకప్ వేసుకొని ఉండాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారంటూ కూడా తాను సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీరు 250 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా పూర్తిగా కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. ఎక్కడెక్కడో తిప్పుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. కనీసం ప్రపంచానికి సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మిస్ వరల్డ్ పోటీలు అంటే ఏదో క్యాబినెట్ డాన్స్ చేసే విధంగా కాదు, పూర్తిగా కొంత సేవ చేసే విధంగా ఉంటుందంటూ కూడా తాను కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇటు రామప్ప టెంపుల్లో కూడా బతుకమ్మలు ఆడటం కావచ్చు, చెప్పులేసుకొని ఆడించడం కావచ్చు, లేదంటే వాళ్ళకు తెలంగాణకు సంబంధించినటువంటి కల్చర్ ను, చరిత్రను చెప్పేటువంటి ప్రయత్నం కూడా ఎక్కడ కూడా చేయలేదు. ఇక అంతేకాకుండా వాళ్ళ తెలంగాణ మహిళల చేత కాళ్ళు కడిగించడం, వాళ్ళ కాళ్ళు తుడిపించడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి పాటల్లో వాళ్ళను ఆటాడించినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో కూడా మరొకసారి తెలంగాణకు సంబంధించి ప్రపంచ దేశాల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో ఉన్నటువంటి మిస్ వరల్డ్ ఇచ్చినటువంటి ఇంగ్లాండ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కూడా కొంత సంచలనంగా మారింది. తనను వేస్లాగా ట్రీట్ చేయడం అని చెప్పిందంటే ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో అని మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ పోటీల పైన రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఎలాంటి వివరణ ఇచ్చుకుంటుందని మాత్రం చూడాలి. సింధురా.
రైట్, థ్యాంక్ యూ కిరణ్. కాంగ్రెస్ సర్కార్ చర్యలతో అయితే తెలంగాణ ఖ్యాతికి భంగం వాటిల్తుంది. మిస్ వరల్డ్ 2025 కాంట్రవర్సీగా వారటం, మరోపక్క అర్ధాంతరంగా ఇంగ్లాండ్ కంటెస్టెంట్ మిల్లీ మ్యాగీ వైదొలగటం సంచలనంగా అయితే మారింది.